అనుకుంటున్నావు? We need the prayer warriors here. మనకి ఇక్కడ ప్రార్థన పరులు కావాలి ఈ స్థలంలో. Do you have the burden for people? నీకు ప్రజల ఎడల భారం ఉన్నదా? Do you want to weep for the people? నీవు వారి గురించి రోదించడానికి Jesus wept for Jerusalem. యేసుక్రీస్తు యెరూషలేము కొరకు ఏడ్చి If ఉన్నాడు. you have the heart of Jesus, యేసు యొక్క హృదయం నీలో ఉంటే you will sacrifice your life. నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేస్తావు. I will come forward నేను ముందుకొస్తాను to pray for this village. ఈ గ్రామం కొరకు ప్రార్థించడానికి. I will pray that God may deliver these people. ఈ యొక్క ప్రజలను దేవుడు విడిపించలాగా I నేను will pray ప్రార్థిస్తా. that God may shatter the chains of these people. ఈ యొక్క బంధకాలన్నిటిని కూడా దేవుడు తొలగించలాగున ప్రార్థిస్తాను. We need people to who pray for 24 hours. మనకి ఇక్కడ 24 గంటలు ప్రార్థించేటువంటి వారు కావాలి. We want such prayer warriors. అలాంటి ప్రార్థన పరులు మనకి ఇక్కడ But అవసరం. you don't want to be a prayer warrior. కానీ నువ్వు ఒక ప్రార్థన పరురాలిగా ఉండాలనుకోవు. You like to be a spectator. కేవలము ఒక చూసి వెళ్ళే వ్యక్తిగా మాత్రమే ఉండాలనుకుంటావు. You come to meetings. నీవు వస్తావు కూటములకు. You enjoy the meetings. ఈ కూటములను సంతోషిస్తావు. You are కూటములో just a spectator. కేవలం ఒక చూచే వ్యక్తిగా మాత్రమే ఉంటావు. You ఇలానే don't ఉంటున్నావు. want to respond to the love of God. నీవు దేవుని ప్రేమకు స్పందించాలి అని After అనుకోవడం knowing లేదు. everything, అన్ని తెలిసిన తర్వాత you కూడా go away as you don't know anything. నీకేది తెలియదు You అన్న don't రీతిలో have the వెళ్ళిపోతావు. burden for souls. ఎలాంటి భారము ప్రజల ఎడల కలిగి How ఉండవు. long you will be a spectator? ఎంతకాలం ఈ రీతిగా ప్రేక్షకమైనటువంటి ఆ పరిస్థితి. You don't have the heart of David. దావీదుకున్న హృదయం లేదు You నీకు. don't have the heart of God. దేవుని హృదయం నీకు లేదు. You don't want any admonition or any chastisement. నీకు ఎలాంటి శిక్ష అనేది వద్దు Hebrews అనుకుంటావు. 12th chapter హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము and verse 5. 5వ వచనము. My son, despise not thou the chastening of the Lord. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. Many people are despising the chastisement of God. చాలా మంది దేవుని యొక్క శిక్షను They తృణీకరిస్తూ don't ఉంటారు. want the chastisement of God. వారికి దేవుని శిక్ష ఎంత మాత్రము ఇష్టం ఉండదు. They don't desire for the chastisement of God. అలాంటి శిక్ష కొరకు ఎంత మాత్రము వారికి ఇష్టత ఉండదు. Only take the chastisement of Jesus. కేవలము నీవు యేసు శిక్షను అంగీకరించే మనసు You will be ఉంటేనే called as a son or daughter. నీవు దేవుని కుమారుడవుగా పిలువబడతావు. Otherwise, you are called as a bastard. లేదంటే నీవు దుర్బీజుడవుగానే పిలువబడతావు. You are not real son of God. నీవు నిజంగా You దేవుని are not కుమారుడవు the కాదు. child of Jesus. నీవు దేవుని బిడ్డవు కాదు. 6th verse. 6వ వచనము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. If you are facing chastisement, నీవు శిక్షను అంగీకరించి ఉన్నప్పుడు think that God is loving you. నీవు తలంచాల్సింది ఏంటంటే He దేవుడు నిన్ను chastises ప్రేమిస్తున్నాడని. those whom He loves. ఎందుకంటే తండ్రి ప్రేమించే వారిని మాత్రమే శిక్షిస్తాడు. Do you have the heart of God? నీకు దేవుని హృదయం ఉందా? God is allowing storms in your life. దేవుడు నీ యొక్క జీవితంలో తుఫానులను అనుమతించబోతున్నాడు. If you don't like the storms, అలాంటివి వద్దు అని అనుకుంటే you are not the son of God or daughter of God. నీవు నిజంగా దేవుని కుమారుడవు కుమార్తెవు అనబడవు. Jonah did not have the heart of God. యోనా అలాంటి దేవుడు కలిగిన హృదయాన్ని కలిగి లేడు. Though God told him to go to Nineveh, దేవుడు అతన్ని నీనెవె పట్టణానికి వెళ్ళమని చెప్పినప్పటికీ కూడా he was disobeying. అతడు అవిధేయతను చూపిస్తున్నాడు. He took the opposite direction. అతడు వ్యతిరేకమైన దిశలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. God was still loving him. అయినప్పటికీ దేవుడు తన వెనకాలే ఉన్నాడు. God allowed a storm దేవుడు ఆ సమయంలో ఒక తుఫానును to come అనుమతించాడు. upon the sea. ఆ యొక్క సముద్రం పైన గొప్ప తుఫాను. And all the people were alarmed అందులో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో గందరగోళం చెందుతున్నారు. and praying to their goddesses. వారు తమ తమ దేవతలకు వారు మొరపెడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. But this man was sleeping. కానీ ఈ వ్యక్తి యోనా మాత్రము నిద్రపోతున్నాడు. Are you sleeping? నీవు కూడా నిద్రపోతున్నావా? You cannot see the storm నీవు ఆ తుఫాన్ ఎంత మాత్రం చూడలేకపోతున్నావు. because of the sin. ఎందుకంటే నీలో ఉన్న పాపాన్ని You బట్టి cannot see the storm. నీవు తుఫాన్ను Even చూడలేకపోతున్నావు. in the midst of the storm, ఆ తుఫాను మధ్యలో ఉన్నా you are కూడా sleeping and sleeping and sleeping. నీవు ఎంతో నిద్రపోతూనే ఉన్నావు. That is the sleep of the devil. అది సాతాను ఇస్తున్నటువంటి నిద్ర. And God was after him.
కానీ దేవుడు అతని వెనకాలే ఉన్నాడు. He not only sent the storm, but when they laid the Lord came upon his name. ఆయన ఆ యొక్క తుఫాన్ను అనుమతించడం మాత్రమే కాదు, వారు చీటీలు వేసినప్పుడు ఆ చీటీ కూడా అతని పేరు మీదనే వచ్చింది. He was found out that he is a guilty fellow. దానికంత కారణం అతనే అనేది They వారు wanted తెలుసుకున్నారు. to throw him out, ఆ సమయంలో అతన్ని బయట పారవేయాలి but they are అనుకున్నారు. afraid of this living God. ఈ యొక్క జీవము కలిగిన దేవునికి వారందరూ భయపడ్డారు. When he said, I am the servant of God, నేను దేవుని సేవకుణ్ణి అని వారితో they చెప్పినప్పుడు were afraid. వారు భయపడ్డారు. Even those heathen people are afraid. ఆ అన్యజనులైనటువంటి ప్రజలు Being భయపడ్డారు. a Christian, you are not afraid. నీవు ఒక క్రైస్తవుడిగా ఉన్నా కూడా నువ్వు Such a భయపడలేకపోతున్నావు. hard-hearted fellow you are. అంత కఠినమైన హృదయంతో కలిగిన Those వ్యక్తిగా heathen ఉన్నావు. people are afraid of this living God. ఆ అన్యజనులు ఈ యొక్క జీవం కలిగిన దేవునికి భయపడుతున్నారు. But Jonah said, only when you throw me out, కానీ ఈ యోనా మాత్రము నన్ను బయట విసిరేయండి అంటున్నాడు. this storm will not be ceased. ఈ తుఫాను అంతవరకు తగ్గదు. So by force, God sent him to Nineveh. బలవంతంగా అతను ఆ నినెవె పట్టణానికి పంపబడ్డాడు. He preached the word. అప్పుడు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. He did not preach the real gospel. నిజమైనటువంటి సువార్త అక్కడ అతను ప్రకటించలేదు. He announced judgment. కేవలం తీర్పును అక్కడ ప్రకటించాడు. Yet 40 days. ఇంకా 40 Yet దినములకు 40 days. ఇంకా 40 దినాలకు The city of Nineveh will be ఈ destroyed. నినెవె పట్టణం అంతా నాశనం అవ్వబోతుంది. That's all he preached. అదే అతను ప్రకటించిందంతా కూడా. But when he preached, then the people of Nineveh, కానీ అతను ప్రకటించిన for తరువాత 3 days they went fast. ఆ నినెవె ప్రజలు 3 దినాలు ఉపవాసంలో They వెళ్ళారు. repented. వారు Even పశ్చాత్తాపపడ్డారు. the king came down from the throne ఆ పట్టణపు రాజు కూడా తన సింహాసనం నుంచి కిందికి దిగాడు. and put on sackcloth అతను కూడా గోనె పట్టను ధరించి and put on ashes, ఆ యొక్క బూడిద కూర్చుండి started repenting. పశ్చాత్తాపపడడం ఆరంభించారు. Whole city repented for 3 days with fast. ఆ పట్టణం అంతా కూడా 3 దినాలు Even ఉపవాసంతో the animals ప్రార్థిస్తూ ఉన్నారు. fasted. ఆ యొక్క జంతువులు కూడా ఉపవాసం ఉండి ఉన్నాయి. The mercy of God came down. దేవుని కృప ఆ రీతిగా దిగి వచ్చింది. Love of God came down. దేవుని యొక్క ప్రేమ దిగింది. He did not destroy the city. ఆ రీతిగా ఆ పట్టణమును దేవుడు నాశనం చేయలేదు. Don't you repent even now? ఈ సమయంలోనైనా నీవు పశ్చాత్తాపపడవా? But this man of God was angry. దైవ సేవకుడు మాత్రము ఎంత కోపంతో నింపబడ్డాడు. He went up to a high place. అతను ఒక కొండ ప్రదేశానికి వెళ్ళాడు, ఎత్తైన స్థలానికి. 6th verse. 6వ వచనము. He was watching from that place how Nineveh would be destroyed. ఆ ఎత్తైన స్థలానికి వెళ్ళి ఏ రీతిగా ఈ పట్టణం నాశనం అవుతుందా అని కనిపెడుతూ చూస్తూ ఉన్నాడు. The sun was so hot. ఆ యొక్క ఎండ ఎంతో విపరీతంగా ఉంది. He was so perturbed. ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. The Lord had mercy upon him. దేవుడు అతని పట్ల కనికరం చూపించాడు. And verse 6. 6వ వచనంలో The Lord prepared a gourd. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది What a పెరిగి. loving God we see. ఎంత ప్రేమ కలిగిన For దేవుడు a మనం చూస్తున్నాం. disobedient prophet. ఒక అవిధేయత చూపించినటువంటి ప్రవక్త కొరకు You are disobeying and disobeying. God is loving you. నీవు ఎంతగా ఆయనకు అవిధేయత చూపిస్తూ వస్తున్నప్పటికీ కూడా దేవుడు అంత ఎక్కువగా నిన్ను ప్రేమిస్తూ Don't వస్తున్నాడు. think that always you will receive the mercy whatever you do. అంత మాత్రాన అన్ని వేళలా ఏది చేసినా దేవుడు క్షమిస్తూ దయ చూపిస్తూ వస్తాడను. ఆయన సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చినట్లు చేశాను. He showed him by giving him shadow over his head. ఆ కొంత నీడను ఏర్పరచుట ద్వారా దేవుడు అతని పట్ల కనికరం చూపాడు. To be free from the hot sun. ఆ యొక్క విపరీతమైన ఎండ నుంచి ఇతనికి కొంత ఉపశమనం He was so కలిగించుటకు. glad. దాన్ని బట్టి అతను ఎంతో సంతోషంతో ఉన్నాడు. God is looking at his heart. దేవుడు అతని హృదయం వైపు చూస్తున్నాడు. When he was so happy, అతను చాలా సంతోషంగా ఉన్నప్పుడు the Lord sent a worm దేవుడు ఒక పురుగును పంపాడు. and took away the shadow. ఆ యొక్క నీడను తొలగించాడు. In minutes, that shadow was gone. కొన్ని నిమిషాల్లోనే ఆ యొక్క నీడ అనేది పోయింది. He was angry on God. వెంటనే దేవుడి మీద కోపాన్ని తెచ్చుకు. When God prepared a booth for him by a gourd, దేవుడు ఆ తీగ ద్వారా ఆ కొంత నీడను ఏర్పరిచినప్పుడు and God gave him some shadow and nice breeze.
కొంత నీడను కొంత మంచి చల్ల గాలిని ఇచ్చినప్పుడు, when you get nice breeze, మీకు కూడా చల్ల గాలి వచ్చినప్పుడు you are so happy. మీరు ఎంతో సంతోషంతో My ఉంటారు. God is loving me. నా దేవుడు నన్ను My ప్రేమిస్తున్నాడు, God is loving me. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. Praise God. దేవునికి స్తోత్రం. When God sends a worm, కానీ దేవుడు ఒక పురుగును పంపించినప్పుడు, takes away the shadow, ఆ నీడను తొలగించినప్పుడు you will again get angry. నీకు మళ్ళీ కోపం వస్తుంది. People are getting angry on and off, on and off, on and off, always angry, always angry. ప్రజలు తరచుగా దేవుని మీద కోప్పడము, బాగవడము. That is not the heart of God. అది దేవుని హృదయం ఎంత మాత్రం You కాదు. will praise God for everything. నీవు ప్రతి విషయమై You దేవుని praise God స్తుతించాలి. for any season. ఏ కాలమును బట్టైనా నువ్వు దేవుని స్తుతించాలి. You will praise God for summer, winter and rainy season. వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలము అన్నింటి కొరకు నువ్వు దేవుని Always, స్తుతించాలి. you will pray always, you will praise always. అన్ని వేళలా You స్తుతించాలి. will rejoice always. నీవు సంతోషించాలి. From prison, St. Paul was writing the letter to Philippians. చెరసాలలో ఉండి ఆ ఫిలిప్పీలకు పౌలు పత్రిక What రాస్తున్నాడు. was he writing? ఏం రాస్తున్నాడు? He was suffering in the prison, అతడు చెరసాలలో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. but he was writing letters, rejoice always, always, always. అయినప్పటికీ కూడా ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించండి అని పత్రిక రాస్తున్నాడు. He was enjoying the presence of God. అతడు దేవుని సన్నిధిని ఎంతో అనుభవిస్తూ Have the heart సంతోషిస్తున్నాడు. of God. దేవుని హృదయం కలిగి ఉండడం, Have the mind of God. దేవుని యొక్క మనసును కలిగి ఉండడం, Whether there is shadow or no shadow, నీడ ఉన్నా లేకపోయినా, whether there is sickness or no sickness, రోగం ఉన్నా లేకపోయినా rejoice always. దేవుని యందు ఎల్లప్పుడూ సంతోషించాలి. What was the heart of God? దేవుని హృదయం ఏంటి? To save the city of Nineveh. నీనెవే పట్టణాన్ని కాపాడడం. But this man of God, Jonah, he didn't have that heart. కానీ ఈ దైవ సేవకుడైనటువంటి ఆ యోనాకి ఆ మనసు లేదు. Dear people, do you have the burden of God? ప్రియమైన ప్రజలారా, మీకు దేవుడి హృదయం ఉన్నదా? Jesus wept over Jerusalem, యేసుక్రీస్తు ఆ యెరూషలేము పట్టణంను గూర్చి but you ఏడ్చారు. are weeping for this thing and that thing, worldly things. కానీ నీవు మాత్రం ఈ లోక సంబంధమైన ఏదో ఒక విషయం గురించి Weep like Jesus. మనము కూడా యేసు వలె రోదిద్దాము, ఏడు